నమస్తే అండి. నా పేరు నరేష్ కుమార్, శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ని. నేటి సమాజం గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అన్న సందేశాన్ని నేను చెప్పదలుచుకున్నా ఈ సమాజానికి, ముఖ్యంగా యువతకు, చిన్నారులకు. పడిపోతున్న మానవత విలువలు, మనిషి స్వార్థానికి కల్తీ అవుతున్న ప్రకృతి సంపదలు. ఎంత తిన్నా నోటికే, ఎంత బతికినా కాటికే అన్న నానుడి తెలిసి కూడా డబ్బుపై ఎందుకింత ఆశ? మట్టిలో కలిసిపోయి చెదలు పట్టే ఈ శరీరంపై ఎందుకింత వ్యామోహం? అక్రమ సంపాదన కొరకై అడ్డదారుల్లో ప్రకృతి ప్రసాదించిన పచ్చని సంపదను కల్తీ చేస్తున్నాం. దీంతో మనం పీల్చే గాలిలో సగం విషపూరితమవుతున్నది. మనిషి తినే ఆహారంలో కల్తీ లేకుండా ఉండటం లేదు. ఏం తినాలో తెలియక, ఎలా బ్రతకాలో తెలియక ఈ స్వార్థభరిత సమాజంలో అమాయకులు, నిరుపేదలు దిగులు చెందుతున్నారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ గ్రామాలలో నిరక్షరాస్యత, పేదరికం, మంచువెత్తలు ఇంకా మిగిలే ఉన్నాయి. విలువలు, ప్రమాణాలు పడిపోయి చాలా సంవత్సరాలైంది. ఆడంబరాలకు, పుట్టినరోజులకు ఇస్తున్న ప్రాముఖ్యతను దేశభక్తులకు, వారి త్యాగాలకు, వారి ఆశయాలకు ఇస్తున్నామా? గలగల పారే సెలయేరుల వాగుల రూపురేఖలు మార్చడంతో అవి మన కళ్ళ ముందే కనుమరుగైపోతున్నాయి. భావితరాలకు చెందాల్సిన వనరులను కాపాడాల్సిన బాధ్యత ఇక నుండైనా మన యువత తీసుకోవాల్సి ఉంది. సమాజంలో మానవ హక్కులకు భంగం కలుగుతుంది. మనిషి స్వేచ్ఛకు అడుగడుగున భంగం వాటిల్లుతూనే ఉంది. కాబట్టి నేటి యువత స్వామి వివేకానంద ఆశించినట్లు ప్రేక్షకులుగా, మానవతావాదులుగా, ధైర్యవంతులుగా మారాలి. ఎందుకంటే స్వాతంత్రం అవుతే రాలేదు, పోరాడితే వచ్చింది. ఎంతో మంది దేశభక్తులు, త్యాగదానులు ప్రాణాలు అర్పిస్తే లభించింది. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్నా భూమి గొప్పదిరా అన్న విషయం మనమందరం గ్రహించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. అన్యాయాన్ని ఎదిరించాలి, అక్రమాన్ని అరికట్టాలి. ఏ అండలేని అభాగ్యులకు ధైర్యం కావాలి, అది నువ్వే కావాలి. ధైర్యమే జీవితం, బలహీనమే మరణం అన్న సందేశాన్ని సమాజానికి ఇవ్వాలి. తినే ముద్ద లేనప్పుడు, తాగే నీరు కరువైనప్పుడు తెలుస్తుంది డబ్బుతో కడుపు నిండదని, ప్రాణాలు కొనలేమని. ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి అలెగ్జాండర్ తన శవయాత్రలో తన ఖాళీ చేతులను అందరికీ కనిపించేలా ఉంచమన్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి పుట్టుకతో ఏమీ తీసుకురాడని, అలాగే పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లలేడని విషయాన్ని తెలియజేయడానికి. మరణించేలోపు ఒక్కరికైనా సాయపడని నినాదాన్ని స్వాగతిద్దాం. అభాగ్యులకు కాస్తైనా సాయం చేద్దాం. ప్రేమతో సేవ చేద్దాం. మనసున్న మనుషులమని నిరూపించుకుందాం. నమస్తే అండి.